అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతాస్ టిప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు నువ్వులు తినవచ్చా, తింటే ఏమవుతుంది, ఎవరు తినాలి ఎవరు తినకూడదు, వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతాస్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నువ్వులు, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోగ్యకరమైన ఆహారాల్లో నువ్వులు కూడా ముందుంటాయి. నువ్వుల్లో ఉంటుంది కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ కే, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్, ఇలా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి నువ్వులు. ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సాధారణమైన వ్యక్తులకైతే తప్పకుండా ఈ నువ్వులు చాలా సేఫ్ అండి, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. బట్ గర్భవతులు నువ్వులు తీసుకోవడం మంచిదేనా అని మనం చూసినట్లయితే, నువ్వులు అనేవి గర్భవతులు తీసుకోవడం ద్వారా వారికి రక్తహీనత సమస్య అనేది దరికి కూడా చేరదంటండి. అంటే తీవ్రంగా ఉండే రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుందట. అంతేకాదు, మీకు తీవ్రంగా కనుక మలబద్ధకం సమస్య ఉన్నా నువ్వులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. గర్భవతులకు రోగనిరోధక శక్తిని పెంచి రెట్టింపు బలాన్ని అయితే ఇస్తుందండి. అంతేకాకుండా నువ్వులు తీసుకోవడం వలన తల్లి బిడ్డ ఆరోగ్యాలు మరియు నాడీ వ్యవస్థ, ఎముకలు అనేవి స్ట్రాంగ్గా మారుతాయి. నువ్వులు తినడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా నువ్వులు అనేవి ఎక్కువ శరీరంలో వేడిని కలుగజేస్తాయండి. చాలా హీట్ అవుతుంది బాడీ. సో వేడి చేసే ఆహారాలు నార్మల్గా గర్భవతులు తీసుకుంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ లేదా ముందస్తు ప్రసవం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గర్భవతులు నువ్వులు చాలా మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ మొదటి 3 నెలలు తప్పకుండా నువ్వులకు దూరంగా ఉండాలి. 4 నెలలు పూర్తయిన తర్వాతనే నువ్వులను మీరు డయట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువగానే యాడ్ చేసుకోవాలి. గర్భవతులు నువ్వులు తీసుకోవాలనుకుంటే, మీరు కనుక ఆరోగ్యకరమైన గర్భం ధరించిన వారైతే తప్పకుండా 4వ మాసం నుండి చాలా తక్కువ మొత్తంలో నువ్వులు తీసుకోవచ్చండి. బట్ మీకు కనుక ముందు గర్భంలో మిస్క్యారేజ్ అయి ఉన్నా, మీకు గర్భం అనేది వీక్గా ఉన్నా, లేదా యూట్రస్ వీక్గా ఉన్నా, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టిచెస్ వేసిన వారైనా, బెడ్ రెస్ట్ తీసుకునే వారైనా నువ్వులకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే నువ్వులు తీసుకోవడం ద్వారా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ముందు ప్రసవం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది అవసరం లేదు. కాబట్టి గర్భధారణ సమయంలో ఇతర ఆహారాలు కూడా నువ్వుల వంటి పోషణ ఇస్తాయి. కాబట్టి నువ్వులను గర్భవతులు చాలా వరకు దూరంగా ఉంచితేనే మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.